గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు సాగుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత అధ్యక్షుడి మార్పు సంకేతాలు వెలువడటంతో పలువురు ఆశావాహులు తెరపైకి వచ్చారు. ఇంతకీ రాజధాని ప్రాంతంలో కీలక జిల్లాగా ఉన్న గుంటూరు టీడీపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరించే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ఇట్. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధికారంలో ఉండటంతో పాటు గుంటూరు రాజధాని జిల్లా కూడా కావడంతో పోటీ కూడా భారీగానే ఉంది. అధ్యక్ష రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నా చివరికి ఏం జరుగుతుందనే సస్పెన్స్ నెలకొంది. ఎప్పుడు ఇచ్చినట్లే సీనియర్లకే అవకాశం ఇస్తారా, లేదంటే లోకేష్ ముద్రతో యువతకు అవకాశం కల్పిస్తారా అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. కానీ ఇక్కడ సామాజిక వర్గం కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. రాజకీయ ప్రాధాన్యత ఉన్న జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాను 3గా విభజించిన తర్వాత విభజిత గుంటూరు జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తెనాలి శ్రావణ్ కుమార్ను గత ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని చేశారు. ఎన్నికలు ముగిసి ఏడాది కాలం దాటడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై నజరు వేశారు. ఎందుకంటే తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణ్ కుమార్ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకని ఆయన జిల్లా రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కూడా సీనియర్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల టీడీపీ గెలవగా 1 చోట జనసేన విజయం సాధించింది. 6 టీడీపీ ఎమ్మెల్యేల్లో 3 మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా, లేదంటే కొత్త వారిని తెరపైకి తీసుకొస్తారా అనే చర్చ సాగుతోంది. బాపట్ల, పల్నాడు జిల్లాల అధ్యక్షులుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలున్నారు. గుంటూరు జిల్లాకు గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రావణ్కు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి మాత్రం బీసీకి ఛాన్స్ ఇస్తారనే అంచనాలున్నాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గ నేతకు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేటట్లయితే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ఆర్థికంగా బలమైన నేత కావడం, మహిళ కూడా అవ్వడం ఆమెకు కలిసి వస్తుందనే లెక్కలు వేస్తున్నారు. గల్లా మాధవితో పాటు బీసీ వర్గానికి చెందిన డాక్టర్ శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ వంటి నేతలు కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత దాసరి రాజా మాస్టారు కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉండడంతో అన్ని సమీకరణలు చూసిన తర్వాతే సమర్థవంతమైన వారికే పదవి కట్టబెడతారని భావిస్తున్నారు. మంత్రి లోకేష్ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పెమ్మసాని అండదండలున్న నేతే అధ్యక్ష స్థానంలో కూర్చునే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడు వస్తే పార్టీలో జోష్ వస్తుందన్న భావన అటు నేతల్లోనూ కార్యకర్తల్లోనూ ఉంది.